ఇక కరీంనగర్ జిల్లా ప్రజలకు అత్యంత కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జి అది. పనులు ప్రారంభమై 3 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్ఓబి పూర్తి కాక జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 10-15 నిమిషాలకోసారి పడే రైల్వే గేటు వద్ద నిత్యం జనానికి పడిగాపులు తప్పడం లేదు. కరీంనగర్ నగరపాలికలో కరీంనగర్ చొప్పదండి రహదారిపై కొనసాగుతున్న ఆర్ఓబి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై మా ప్రతినిధి స్వామి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. కరీంనగర్ నుంచి చొప్పదండి వెళ్లే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ప్రస్తుతం నత్తనడకన కొనసాగుతోంది. ఈ మార్గంలో రైల్వే వంతెన నిర్మించాలనేది కరీంనగర్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ. 2015 నుంచే దీనికి సంబంధించినటువంటి డిమాండ్ పార్లమెంటు వరకు వెళ్ళింది. అప్పటి ఎంపీ వినోద్ కుమార్ ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బ్రిడ్జ్ మంజూరైంది. 2023లో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అప్పటి నుంచి పనులు కూడా ప్రారంభించారు. కానీ 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ రైల్వే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2 బ్రిడ్జిలు అంటే 4 వరుసల రహదారి కోసం నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం 2 వరుసలకు సంబంధించి ఒక్క బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒకవైపు సగం పూర్తయ్యాయి, మరోవైపు సగం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అంటే ఎటు చూసినా కానీ ఇది అసంపూర్తి నిర్మాణాలతోటే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ బ్రిడ్జి యొక్క ప్రాధాన్యం ఏంటంటే ఈ కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి చొప్పదండి, ధర్మారం, ధర్మపురి, అలాగే మంచిర్యాల, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ, ప్రయాణికులు కానీ, కార్లు కానీ ఇవన్నీ కూడా ఇదే మార్గం గుండా ప్రయాణిస్తాయి. ఇవే వేల సంఖ్యలో ఉంటాయి. దీంతోపాటు కరీంనగర్ పురపాలికకు సంబంధించి ప్రతిమా హాస్పిటల్ కానీ, తర్వాత తీగలగుట్టపల్లి కానీ ఇతర వార్డులన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి. సో నిత్యం ఈ మార్గం గుండా వందలాది ప్రయాణించేటువంటి వాహనాలు, రవాణా వాహనాలు వందలాదిగా ప్రయాణిస్తుంటాయి. కానీ ఈ ప్రయాణానికి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ ప్రధానమైనటువంటి ఆటంకం. ఈ మార్గంలో నిత్యం ట్రైన్లు ఒక 10-15 పైగా ట్రైన్లు నిత్యం ప్రయాణిస్తుంటాయి. కాబట్టి ఇక్కడ 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి రైల్వే గేట్ పడుతుంది. ఈ గేటు పడినప్పుడల్లా వందల వాహనాలు ఇక్కడ నిలిచిపోతూ ఉంటాయి. ముఖ్యంగా స్పెషల్ ట్రైన్ ఉన్నటువంటి సందర్భాల్లోనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు నరకం చూస్తుంటారు. ఎందుకంటే ఒకసారి గేటు పడిందంటే కనీసం 10-15 నిమిషాల వరకు ఇక్కడనే అంటే నిలబడాల్సి వస్తుంది. ఆ ట్రైన్ల రాకపోకలను బట్టి గేట్లు తెరుస్తూ ఉంటారు. గేట్లు తెరవగానే మళ్ళీ రాకపోకలు సజావుగా సాగుతుంటాయి. కానీ ఇది కరీంనగర్ ప్రజలకు కానీ, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళకి కానీ, ఇటు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ ట్రాక్ అవతలనే మనకు అపోలో హాస్పిటల్ ఉంది. అంటే ఇతర ప్రాంతాల నుంచి అపోలో హాస్పిటల్కు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ రైల్వే గేటు పడటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అంబులెన్సులలో వస్తారు. ఆ అంబులెన్సులు ఇక్కడ రైల్వే గేట్ అంటే గేట్ దాటితే హాస్పిటల్, కానీ రైల్వే గేట్ ముందు పడడం వల్ల ఆగిపోతే చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. చాలామంది ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఇప్పటికే పడ్డారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో ఇది కరీంనగర్ హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి వాళ్లకు, జిల్లా ప్రజలకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బ్రిడ్జ్ నిర్మాణం. ఇలాంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి బ్రిడ్జ్ వేగంగా పనులు పూర్తి కావాలి. కానీ ఇప్పటికీ నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేతుబంధన్ ప్రాజెక్టు కింద 154 కోట్లతో దీని నిర్మాణాన్ని చేపట్టారు. దీని ప్రారంభంలో అంటే రైల్వే బ్రిడ్జ్ మంజూరు చేసినప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వాటాలు వేసుకొని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పినా అటు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటమో, లేకపోతే నిధులు సమకూరకపోవటమో కారణాలు ఏవైతే కానీ మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులతో ఈ నిర్మాణాన్ని అనేది చేపట్టడం జరిగింది. కానీ నిర్మాణం మాత్రం ముందుకు సాగట్లేదు. ప్రధానమైనటువంటి అడ్డంకి అంటే ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి కావాల్సినటువంటి ల్యాండ్ సేకరణ కూడా జాప్యం జరుగుతుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే 2 బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి అంటే 4 వరుసల దారికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తయినా చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు, అటువైపు ఒక సర్వీస్ రోడ్డు, ఇటువైపు ఒక సర్వీస్ రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ యువతలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆర్ఓబి ఎక్కాలన్నా కానీ, దిగాలన్నా కానీ ఈ సర్వీస్ రోడ్లు అనేటిది ప్రధానమైనటువంటి అవసరం. దీనికి సంబంధించి మార్కింగ్ పూర్తయినా భూసేకరణ మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ భూసేకరణ పూర్తయితే పనులు వేగం పుంజుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు కరీంనగర్ ప్రజలకు ఉపశమనం కలగాలంటే కనీసం ఒక్క బ్రిడ్జినైనా పూర్తి చేసి అంటే 2 వరుసల రహదారి ఉన్నటువంటి బ్రిడ్జినైనా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే రాకపోకలకు ఎలాంటి
అంతరాయం కలగకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఇక్కడ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన్నే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది రైల్వే శాఖ పరిధిలో ఉన్నటువంటి పనులు నడుస్తున్నాయి. ఈ విషయంలో ఇటు కేంద్ర మంత్రి చొరవ చూపాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో దీనికి కావాల్సినటువంటి సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. నత్తనడకన కొనసాగుతున్నాయి. రోజు కొంతమంది కూలీలను పెట్టి ఎక్కడో దగ్గర ఏదో ఒక పిల్లర్ దగ్గర కొంత పనులు మాత్రమే చేస్తున్నారు తప్ప ఈ స్పీడ్గా వర్కులు జరగట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ఈ కరీంనగర్ ప్రజలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికైనా అటు ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి పనులు వేగంగా అయ్యేలా సహకారం అందించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.